శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ధనుసు రాశి వారి జాతకులు, మీతో బంధాన్ని వద్దనుకొని వెళ్లిపోయిన ఒక స్త్రీ లేదా ఒక పురుషుడు మీ ఇంటికి రాబోతున్నారు. ఆ రాకతో మీ మనసులో కాస్తంత గందరగోళం నెలకొంటుంది. ఆ యొక్క రాక ఎందులకు తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. అయితే అసలు ఈ రాశి జాతకులకు ఏం జరగబోతుంది, వద్దనుకున్న వారు ఎందులకు మీ జీవితంలోకి రాబోతున్నారు, ఈ రోజున కలిగే శుభ అశుభాలు ఏమిటో తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. వీరు చాలా మంచి తత్వాన్ని కలిగి ఉంటారు. హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. వీరికి లేకపోయినా నలుగురికి పెట్టే స్వభావం అధికము. మాకు లేకపోతే లేకపోని, కానీ వేరే వాళ్లకైనా పెడదాము, వాళ్లైనా కడుపు నిండా తింటారు కదా అని చెప్పి వీళ్ళు అందరికీ హెల్ప్ చేస్తుంటారు. ఇక వీరు ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఎలాంటి అబద్ధాలు చెప్పరు. నెగటివ్ గా మాట్లాడడం ఈ రాశి వారికి అస్సలు గిట్టదు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా హై రేంజ్ లో ఉండాలనుకుంటారు. కానీ హై రేంజ్ లో ఉండాలని సులువుగా వచ్చే డబ్బు కోసం అస్సలు ఆశపడరు. కష్టంతో పైకి రావాలి అనుకుంటారు. కానీ మంచిగా బ్రతకాలనుకుంటారు. మేము కూడా అందరిలాగే ఉండాలి అన్నట్లుగా ఈ రాశి వారు అనుకుంటూ ఉంటారు. ఇక భగవంతుని అనుగ్రహం లేకపోవడం వల్ల, లేక వీరి కష్టానికి ఫలితం రాకపోవడం వల్ల వీరు అంత హై క్లాస్ గా ఉండలేకపోతారు. మధ్య రకంగా ఉంటూ ఉంటారు. ఇక ఈ రాశి వారిలో గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు, అలాగే లేని వాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం హై రేంజ్ లో ఉండాలి అని ఆలోచిస్తూ ఉన్నారు కూడాను. ఇక ఈ రాశి వారి గురించి మాట్లాడుకుంటే కొంతకాలంగా వీరు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కావచ్చు, ఇంటి పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అయితే వీరికి కనిపిస్తూ ఉంటుంది. ఇక అలాగే వీరికి కొద్ది రోజులు బాగుంటే ఇంకొద్ది రోజులు అస్సలు బాగోదండి. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు వీరు డిప్రెషన్ లోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా కనిపిస్తోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఉన్న పరిస్థితుల వల్ల, అలాగే శ్రమ అనేది అధికంగా మీకు పెరిగిపోతూ ఉంటుంది. కష్టపడితేనే ధనం వస్తుంది అన్నట్లుగా మీరు కొంచెం ఇబ్బందుల్లో అయితే ఉంటారు అన్నమాట. అంతేకాకుండా ఈ రోజు వీరికి చాలా బాగా ఉండబోతుందని చెప్పాలి. దైవానుగ్రహం వీరికి చాలా ఇంపార్టెంట్ అండి. దేవుడు గనుక మిమ్మల్ని అనుగ్రహిస్తే, ప్రకృతి యొక్క అనుగ్రహం మీకు ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఆపడం ఎవ్వరి తరం కాదు. మీరు హై రేంజ్ కి వెళ్లిపోవడం జరుగుతుంది. భగవంతుడు మీకు చిన్న చిన్న అవకాశాలు ఇస్తున్నాడండి. ఆ యొక్క అవకాశాలు సద్వినియోగం చేసుకోవడంలో శత్రువులు చాలా అడ్డుపడుతున్నారు. ఎందుకంటే నరదృష్టి ప్రభావం అంత అధికంగా ఉన్నది ఈ రాశి జాతకులకు. ఈ యొక్క నరదృష్టి ప్రభావంతో అవకాశాలను కళ్ళు తెరిచి చూడలేకపోతున్నారు. ఈ రోజున ఇత్యాది అవకాశాలు ఒక 2-3 అయితే కలగబోతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా పలు కీలక రంగాల్లో ఉన్న వారికి ఈ రోజున మీ యొక్క అవగాహనకు తగ్గట్లుగా మంచి అవకాశాలైతే రాబోతున్నాయి. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. మీ యొక్క సహాయ బుద్ధి, పరోపకార బుద్ధి ఈ రోజున కష్టం కలిగిస్తుంది. కావున గుడ్డిగా అందరినీ నమ్మి ఎవరైనా ఆపదలో ఉన్నామంటూ చెబితే గనక గుడ్డిగా నమ్మే ప్రయత్నం అస్సలు చేయొద్దు. అంతేకాకుండా ఈ యొక్క రాశి జాతకుల గురించి ఈ రోజున చెప్పాలంటే ఇష్ట దైవాన్ని స్మరించుకోండి. ఇష్ట దైవం ఫోటో ముందర పూజ గదిలో దీపం పెట్టడం లాంటివి చేస్తే గనక
ఉన్నత స్థితికి ఎదగడానికి ఇంకాస్త అవకాశం ఎక్కువ ఉంటుంది. అననుకూలత ప్రతికూలత అనుకూలంగా మారుతుంది. ఇంకా ఈ రోజు సంపాదన పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఎవ్వరిని గుడ్డిగా నమ్మొద్దు. మన వాళ్ళు మనం హెల్ప్ చేయాలి, మనం వీరికి సాయం చేయాలి అనుకుంటే గనక చివరకు మీకు వచ్చేసరికి ఎలాంటి హెల్ప్ అనేది మీకు చేయరు. మీకు ఎలాంటి ఆర్థికంగా కూడా వారు సాయం చెయ్యరు. అంతేకాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ చులకన చేస్తూ నలుగురు బంధువులు ఉన్నారు, అంతేకాని ఒక్కరు కూడా సహాయం చెయ్యరు, ఇలా మాట్లాడుతూనే ఉంటారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇలాంటి భావం మీకు పెరిగిపోతుంది. కుళ్ళు కుతంత్రాలు పైకి ఎదగకుండా చేసేవాళ్లు కూడా కుటుంబంలోనే ఉన్నారు అనే సంగతి బోధపడుతుంది. కాబట్టి ఇక అప్రమత్తంగా ఉండండి. మిమ్మల్ని చిన్న చూపు చూడాలి అనుకుని మీ బంధువులు కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా కావచ్చు, మిమ్మల్ని చాలా హేళన చేస్తూ దిగజార్చాలని చూస్తున్నారు. అలాగే మీరంటే వారికి ఇష్టం లేక మిమ్మల్ని చీకొట్టి వెళ్లిపోయారు. అలాంటి వ్యక్తి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఈ రోజు వద్దన్న మీ దగ్గరకు వస్తారు. మీ అవసరం చేతన కావచ్చు, లేకపోతే మీతో ఏదైనా సహాయం అర్థించి కావచ్చు, మీ కాళ్ల దగ్గర పడిపోతారు. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి. వారు మీ వద్దకు వచ్చేది ధన సహాయార్థం కావచ్చు, మాట సహాయార్థం కావచ్చు. కావున ఒకసారి ఆల్రెడీ మోసపోయారు, ఇప్పుడు మాత్రం ఇంకొకసారి ఈ విధంగా మోసపోతే తప్పు మీదే అవుతోంది. మీ వెనుక కుటుంబ సభ్యులు ఉన్నారు, మీ యొక్క బాధ్యత వారి మీద ఉన్నది. ఈ విషయం జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన వారిని మొహమాటం లేకుండా కాదు కూడదు అని చెప్పి పంపలేరు. కాబట్టి మౌనం వహించండి, వారే అర్థం చేసుకుని వెళ్లిపోతారు. ఇక ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవారు తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీకు అంతా శుభప్రదంగా కలగబోతుంది. కాకపోతే అనుభవజ్ఞుల సలహా తప్పక తీసుకోండి. దేనికోసమైతే వేచి చూస్తున్నారో ఆ సమయం ఇప్పుడు ఈ విధంగా రాబోతోంది. మిమ్మల్ని కాదు అనుకున్న వారు తిరిగి మీ వద్దకు రావడంతో అవహేళన చేసిన వారికి ఈ రోజున భగవంతుడే మీ తరపున గుణపాఠం చెప్పబోతున్నాడు. ఇది ఒకందులకు గాను మీకు మానసిక తృప్తిని కూడా ఇస్తుంది. ఇన్నాళ్ల మీ బాధ ఈ విధంగా తొలగిపోబోతూ ఉన్నది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.